ఇర్మియా. అంటే యాక్చువల్గా అంటే స్క్రీన్ మీద చూపిస్తానన్నాడంటే ఆ రాజుల పేర్లు అవిని. అయితే అవేమో తీసేస్తారు. ఇక్కడ రాసుకుంటే అవి అలాగ ఉంటాయి. ఈ రోజంతా మనం ఎంతసేపు ఉంటే అంతసేపు అలాగా ఉంటాయి. ఆఖరి మంచిరాజు ఎవరండి? ఇశ్రాయేల్ చరిత్రలో ఆఖరి మంచిరాజు యోషియా. యోషియా యోషియా తర్వాత రాజు. తర్వాత రాజు అందరూ చెడ్డోళ్ళే. తర్వాత రాజు యెహోయాహాజు. తర్వాత రాజు ఎవరండి? తర్వాత ఇశ్రాయేల్ పరిపాలించిన రాజు యెహోయాహాజు. తర్వాత యెహోయాకీము. యెహోయాకీము తర్వాత రాజు ఎవరండి? యెహోయాకీను. యెహోయాకీను తర్వాత రాజు ఎవరండి? అంటే ఈయనే మంచి రాజు, తర్వాత వాళ్ళందరూ చెడ్డరాజులే. అయితే ఒక చిన్న సంగతి ఏంటంటే ఈ కీము కుమారుడు. కీము కుమారుడు కీను. అదొక్కటి గుర్తుంచుకోండి. అందరూ యోషియా కుమారులే. యోషియా కుమారులు ముగ్గురు రాజులు అయ్యారండి. అంచేత అంటే బైబిల్లో అంటే ఇది 22-23 అధ్యాయాల్లో మొదటి 2వ రాజుల 22-23 అధ్యాయాల్లో 23 అధ్యాయం 24 అధ్యాయం 24-25 అధ్యాయాలు అంతేనండి. ఆ 2 అధ్యాయాల్లోనే మొత్తం 4 అధ్యాయాలు మొత్తం చరిత్ర అంతా ఉంటుంది. అయితే మీరు నేనేం చేశానంటే 22 అధ్యాయం పైన యోషియా అని రాసుకుని ఆయన గురించి ఏ అధ్యాయం వరకు ఉందో రాసుకుంటాను. 2వ దినవృత్తాంతాల్లో ఎక్కడుందో రాస్తాను. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడు రాస్తాను, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో రాసుకుంటాను. అలాగా ఆ తర్వాత ఈయన గురించి రాసినప్పుడు ఇక్కడ సన్ ఆఫ్ యోషియా అని రాస్తానండి. అంటే కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా సన్ ఆఫ్ యోషియా అని. ఈయన మాత్రం సన్ ఆఫ్ కీము, ఈయన సన్ ఆఫ్ యోషియా అలా అనమాట అండి. అంటే బుర్రకు పట్టే వరకు అలా రాసుకోవాలి, బుర్ర పట్టిన దగ్గర రాసుకోక్కర్లేదు. యోషియాను గురించి 2వ రాజులు 22 అధ్యాయం 1వ వచనం నుండి 23 అధ్యాయం అంటే ఇక్కడ తప్పుపడింది 23 అధ్యాయం 30వ వచనం వరకు. 2వ రాజులు 22 అధ్యాయం 1వ వచనం నుండి 23 అధ్యాయం 30వ వచనం వరకు. 2వ దినవృత్తాంతాలు 34:1 నుండి 35 అధ్యాయం 27 వరకు. యోషియా 640 క్రీస్తుకు పూర్వం 640 నుంచి 609 వరకు పరిపాలన చేశాడు. యాక్చువల్గా 31 సంవత్సరం పరిపాలన చేశాడు. 18 కాదు, 31 సంవత్సరం పరిపాలన చేశాడు. తర్వాత యోషియా కుమారుడు యెహోయాహాజు రాజయ్యాడు. యెహోయాహాజుని గురించి 2వ రాజులు 23వ అధ్యాయం 31 నుంచి 35 వరకు, 2వ దినవృత్తాంతాలు 36 అధ్యాయం 1-4 వచనాలు. ఆ వచనాల్లో యెహోయాహాజుని గురించి ఉంటుంది. ఆయన 600 క్రీస్తుకు పూర్వం 609లో 3 నెలలు పరిపాలించాడండి. ఆ తర్వాత యెహోయాకీము రాజ్యానికి వచ్చాడు. యెహోయాకీము గురించి 2వ రాజులు 23 అధ్యాయం 36వ వచనం నుండి 24 అధ్యాయం 7వ వచనం వరకు, 2వ దినవృత్తాంతాలు 36, 5-8 వచనాలు. ఈ భాగంలో కీము చరిత్ర ఉంటుంది.
అంటే ఇర్మియాలో కూడా ఉంది, అది ఆ వచనాలు వేయలేదండి. ఇర్మియాలో చాలా చోట్ల ఆయన ఆ చరిత్ర ఉంది. ఓకే, ఈయన 609 నుండి 598 సంవత్సరం వరకు పరిపాలన చేశాడు. అంటే 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత 4వ రాజు యెహోయాకీను. ఈ కీము కుమారుడు. కీము కుమారుడు కీను. అంటే ఇలాగనమాట అండి. కీము కుమారుడు కీను. ఈయన చరిత్ర 2వ రాజులు 24:8 నుండి 17 వరకు, 2వ దినవృత్తాంతాలు 36 అధ్యాయం 9 నుండి 10 వరకు. ఈయన కూడా క్రీస్తుకు పూర్వం 598లో 3 నెలలు పరిపాలించాడు. ఆ తర్వాత 5వ రాజు, అంటే మనం ఇప్పుడు చెప్పుకునే రాజుల్లో 5వ రాజు సిద్కియాను గురించి 2వ రాజులు 24 అధ్యాయం 18వ వచనం నుండి 25 అధ్యాయం 7వ వచనం వరకు ఉంది. ఆ తర్వాత 2వ దినవృత్తాంతాలు 36 అధ్యాయం 11 నుంచి 21 వరకు. ఆ భాగంలో ఆయన చరిత్ర ఉంటుంది, సిద్కియా చరిత్ర ఉంటుంది. ఆ యోషియా ఒక్కడే మంచోడు, మిగిలినందరూ చెడ్డోళ్ళే. ఈయన 597 నుండి 586 వరకు 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇది మీ నోట్స్ ఉంచండి, పెద్ద నోట్స్. ఆ నోట్స్లో అడ్డంగా తిప్పుకొని అలా వేసుకోండి. అంటే ఈవేళ కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వైట్ పేపర్లో ఇప్పుడేం చేయొద్దు, అలా ఉంచేసేయండి. ఇంటికి వెళ్తా చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళ గురించి చాలా విషయాలు చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఏదైనా చదువుతున్నప్పుడు ఆ యోషియాను గురించి చెప్పినప్పుడు అక్కడికి వెళ్తాం అనమాట అండి. అంటే ఈ 5 రాజుల కాలంలో ఈయన ప్రవక్తగా పనిచేశాడు. అందుకు వీళ్ళ గురించి చెప్పుకున్నాం. అంచేత ఈయన పుస్తకంలో ఒకసారి ఏమో యోషియా కాలం అంటాడు, ఒకసారి ఏమో యెహోయాకీను కాలం అంటాడు, ఒకసారి షల్లూము కాలం అంటాడు, అలాగా. అంచేత మీరు దీనికి ముందు పేజీలోనో తర్వాత పేజీలోనో అడ్డంగా తిప్పి ఆ పేర్లు అలా రాసుకుని ఉంచుకోండి. అప్పుడు ఏ అధ్యాయం ఎవరికి సంబంధించిందో మనం తర్వాత డివైడ్ చేసుకోవచ్చు. యోషియా కాలంలో ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలు ఏ అధ్యాయాల్లో ఉన్నాయి, హాజ్ కాలంలో లేకపోతే షల్లూము కాలంలో ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలు ఏ అధ్యాయాలు ఉన్నాయి, అలాగా చెప్పుకుంటాను అనమాట అండి. అదే పెద్ద నోట్స్ అవుతుంది. అంచేత అంటే తర్వాత పేజీ అయినా అంటే నువ్వు 2 పేజీలు కలిపేసి రాసుకో, అయిపోయింది పేజీది. అప్పుడు అది ఇక్కడ 5 పేర్లు రాయి. ఓకే, అలాగా. తర్వాత ఓకే, అప్పుడు ఇర్మియా యోషియా పరిపాలిస్తున్న 13వ సంవత్సరంలో ఆయన ప్రవక్తగా స్థిరపడ్డాడండి. అక్కడ ఉంది అది ఇంకా మనం అసలు ఆ పేర చదివి రావాలి ఇక్కడికి. యోషియా పరిపాలనలో 13వ సంవత్సరంలో ఇర్మియా ప్రవచించడం ప్రారంభించాడు. అప్పుడు 13వ సంవత్సరం అంటే 31లో 13 తీసేస్తే 18 సంవత్సరాలు. 18 అంటే యోషియా కాలంలో 18 సంవత్సరాలు ఈయన ప్రవక్తగా పనిచేశాడు. హాజ్ కాలంలో 3 నెలలు, యెహోయాకీము కాలంలో 11 నెలలు 11 సంవత్సరాలు, కీను కాలంలో 3 నెలలు, సిద్కియా కాలంలో 11 సంవత్సరాలు. 11, 11, 22, 22, 22ను 18, 22, 18, 40 సంవత్సరాలండి. అంటే ఇర్మియా 40 సంవత్సరాలు ప్రవక్తగా పనిచేశాడు. అయితే 40 సంవత్సరాల కంటే ఎక్కువ అంటే ఎంతో చెప్పలేము, కానీ ఎక్కువ. ఎందుకంటే ఈ సిద్కియా కాలంలో ఆయన్ని ఐగుప్తు తీసుకుపోయారు, ఇర్మియాని. ఐగుప్తులో ఎంతకాలం పనిచేశాడు తెలియదు మనకి. అంచేత ఆ సంవత్సరాలు కలపాలి. అయితే కలపడం లేదు కాబట్టి 40 సంవత్సరాల పైన పనిచేశాడు ప్రవక్తగా. ఇర్మియా
40 సంవత్సరాల పైన పనిచేశాడు. అలాగండి. అప్పుడు 640లో నుంచి 13 తీసేస్తే 640లో నుంచి 13 తీసేస్తే 627. క్రీస్తుకు పూర్వం 627 నుండి క్రీస్తుకు పూర్వం 500 ఇర్మియా పనిచేసిన కాలం క్రీస్తుకు పూర్వం 627 నుండి 586 వరకు ఈ సంవత్సరాల్లో ఇర్మియా పనిచేశాడు. అలా ఇంచుమించు 40 సంవత్సరాలు లేదా 41 సంవత్సరం పనిచేశాడు, లేదా 40 సంవత్సరాల పైనే. ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు పనిచేశాడో మనకు తెలియదు. అలాగనమాట. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇర్మియా పనిచేశాడు. అప్పుడు 5 రాజుల పేర్లు రాసుకున్నారు కదండి, రాసుకున్నారు. వచనాలు వేసుకున్నారండి, వేసుకున్నారు. సంవత్సరాలు వేసుకున్నారండి, వేసుకున్నారు. అప్పుడు అంటే ఆ రాజుల కాలంలో ఇర్మియా పనిచేసింది క్రీస్తుకు పూర్వం 627. 627 ఎలాగైంది? 627 ఎలాగైంది? 640లో నుంచి 13 తీసేసాం కాబట్టి 640లో నుంచి 13 తీసేసాం కాబట్టి 627 అయింది. అంతేనండి బ్రదర్, మ్యాథ్స్ ప్రసాద్ గారు, అంతేనండి. ఇప్పుడు సిద్ధికి ఎంతకాలం పనిచేశాడు? ఎంతవరకు పరిపాలించాడు? 597 నుంచి 586 వరకు పరిపాలించాడు. అప్పుడు 627ని 586లో తీసేస్తే 41 సంవత్సరం అది ఆయన ప్రవక్తగా పనిచేశాడు. అంతేనండి. ఓకే, ఒక్క నిమిషం మనం ఇర్మియా మొదటి 3 వచనాలు చదివి అప్పుడు మరలా వద్దామండి. ఓకే, నశారు 3 వచనాలు చదువు చాలండి. ఇక్కడ చూడండి, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యోధాకు రాజు ఉండగా అతని ఏలుబడిలో, అంటే యోషియా ఏలుబడిలో 13వ సంవత్సరమున యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమాయెను. అందుకండి క్రీస్తుకు పూర్వం 640 నుండి 609 వరకు 31 సంవత్సరాలు యోషియా పరిపాలన చేశాడండి. ఆయన 13 సంవత్సరాలు పరిపాలన చేస్తున్న సమయంలో ఇర్మియా ప్రవక్త అయ్యాడండి. 13 సంవత్సరాలు తీసేస్తే 627 సంవత్సరంలో క్రీస్తుకు పూర్వం 627లో ఇర్మియా ప్రవక్తగా స్థిరపడ్డాడండి, లేకపోతే పని ప్రారంభించాడండి. అదండి బ్రదర్. అప్పుడు సిద్కియా కాలం వరకు ఆయన ఈయన కాలంలో పనిచేశాడు, ఈయన కాలంలో పనిచేశాడు, ఈయన కాలంలో పనిచేశాడు, ఈయన కాలంలో పనిచేశాడు, ఈయన కాలంలో పనిచేశాడండి. ఓకే,
ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా స్థాపించును అని అర్థం అండి. యెహోవా స్థాపించును. అది బైబిల్లోనే రాసేసుకోండి. ఇర్మియా అనే చోట బైబిల్లో యెహోవా స్థాపించును అని రాసుకోండి. మీరేం రాసుకున్నారండి? తెలుగు బైబిల్ నెగటివ్లో ఆ అర్థం ఇచ్చాడండి, యెహోవా స్థాపించును అని. అప్పుడు ఆ ఇర్మియా బైబిల్లో ఇర్మియా పెద్ద అక్షరాలు పేరుంది. ఆ క్రిందే ఇది వేసేసుకోండి. క్రీస్తుకు పూర్వం 627 నుండి క్రీస్తుకు పూర్వం 586 వరకు ప్రవక్తగా పనిచేశాడు. అలా అనమాట అండి. 1వ వచనంలో, లేకపోతే 1వ అధ్యాయం 1:3 1వ వచనంలో బెన్యామీను దేశము అన్నాడండి. బెన్యామీను దేశము అంటే బెన్యామీను దేశం అంటే బెన్యామీనీయులు నివసించిన దేశం. యెరూషలేము ఏ దేశంలో ఉంటుందండి? యోదయ దేశంలో ఉంటుందండి. యోదయకు పైన బెన్యామీను ఉంటుందండి. ఆ బెన్యామీను దేశంలో అంటే యాక్చువల్గా యెరూషలేముకు అది యోదయ దేశానికి సరిహద్దులు అనమాట అండి. ఆ పైనే ఉంటుంది. బెన్యామీను దేశంలో అనాతోతు అనేది ఒక చిన్న గ్రామం. అది యెరూషలేముకి ఓ 2 కిలోమీటర్ల 2 మైళ్ళు దూరం ఉంటుందండి. 2-2.5 మైళ్ళు దూరం అటండి. యెరూషలేముకి 2.5 మైళ్ళు దూరం, బాగా దగ్గర. ఒక ఆయన ఏమన్నాడంటే అనాతోతు నుంచి నేను యెరూషలేం నడిచి వచ్చేసానంటాడు. ఓకే. బెన్యామీను దేశం, బెన్యామీనుకి ఇవ్వబడిన భూభాగం. యెహోషువ కాలంలో బెన్యామీనుకు భూభాగం ఇచ్చారు. ఆ భూభాగంలో అనాతోతు అనే ఓ ప్రాంతం, పల్లెటూరు, దాన్ని యాజకులకు కేటాయించారన్నమాట అండి. అనాతోతుని యాజకులకు కేటాయించారు. యాజకుల పట్టణాలు ఉంటాయి కదండి, యాజకుల పట్టణాలు, పల్లెలు. అప్పుడు అనాతోతులో యాజకులు నివసిస్తున్నారు. అనాతోతులో కాపురమున్న యాజకుల్లో ఒకడు ఇర్మియా. యాజకుల్లో ఒకడు అంటే లేవి గోత్రుడు అనమాట అండి. హిల్కియా కుమారుడు. వాళ్ళ నాన్నగారి పేరు హిల్కియా. ఆయనకు దేవుని యొక్క వాక్యం వచ్చింది. గ్రామము అనాతోతు. అది యెరూషలేమునకు 2.5 మైళ్ళు దూరం. దేశం గురించి మాట్లాడుతూ బెన్యామీను దేశం అన్నాడండి. బెన్యామీను గోత్రం లేవి గోత్రం.
యాజకుడు, తండ్రి, తండ్రి, యాజకుడైన హిల్కియా, కాలం. అయితే యాక్చువల్గా కాలం కోసం ఇది వేసాం అనమాట. అంటే కాలం అని చెప్పి అప్పుడు ఇది వేయాలి, ముందు వేసేసామండి. అది కాలం క్రీస్తుకు పూర్వం 627 నుండి క్రీస్తుకు పూర్వం 586 వరకు నలభై సంవత్సరములు నలభై సంవత్సరాల పైనే ప్రవక్తగా పనిచేసాను. 40 సంవత్సరాల పైనే ప్రవక్తగా పనిచేశాను. ఇది 12 గోత్రాలకి విభజించబడిన కానాను మ్యాప్ దొరుకుద్దా? ఒకసారి చూడు. అంటే మన దగ్గర మ్యాప్ ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేశారంటే సరిహద్దులు చూపించలేదు. ఆ పేర్లే ఉంటాయి, నెంబర్లు ఉంటాయి మన దగ్గర. ఆ సరిహద్దులు ఉన్నది చూపిస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఏం పేరు పెడదామండి? మ్యాథ్యూ ప్రసాద్ గారు 5 పాయింట్లు ఉన్నాయండి ఈ 3 వచనాల్లో. 3 వచనాల్లో అవ్వలేదండి, ఒక్క వచనంలోనే. అయితే ఆ తర్వాత కూడా చూసిన తర్వాత మాట్లాడుకుందామండి. 1వ వచనం, 2వ వచనంలో 3 వచనాలు చదివేసిన తర్వాత అడుగుతాను మిమ్మల్ని. 2వ వచనంలో ఆమోను కుమారుడైన యోషియా అంటే కాలము యోషియా కాలములో ఆమోను కుమారుడైన యోషియా యోధాకు రాజు ఉండగా అతని ఏలుబడిలో 13వ సంవత్సరమున యోషియా కాలములో లేకపోతే యోషియా పరిపాలనలో 13వ సంవత్సరమున ప్రవచించుట మొదలుపెట్టెను. 13వ సంవత్సరంలో ప్రవచించడం మొదలుపెట్టాడు. అయిన తర్వాత మూడవ వచనంలో ఒక్క నిమిషం, మొదటి 2వ రాజులు 22వ అధ్యాయం చూడండి. 2వ రాజులు 22వ అధ్యాయం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను.
అప్పుడు ఈ యోషియా ఎవరు కుమారుడు? 19వ వచనం, 21, 19, 21, 19. ఆమోను కుమారుడు అండి. ఆ నాన్నగారి పేరు ఆమోను. ఇరవై 21వ అధ్యాయం 23వ వచనంలో ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరు నందు అతని చంపగా దేశపు జనులు రాజు అయిన ఆమోను మీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసిరి. అంటే ఎవరు కుమారుడు అండి? యోషియా, ఆమోను కుమారుడు. అందుకు నేను ఆ వచనం చదివాను, ఎందుకంటే ఇక్కడ ఆమోను కుమారుడని యోషియా అని ఉంది. అది ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ అనమాట అండి. అంచేత మీకు కావాలంటే ఆ యోషియా అనే చోట 2వ రాజులు 22వ అధ్యాయం 23వ అధ్యాయం వేసుకోవాలండి. అలా ఓకే. ఇర్మియా 1వ అధ్యాయం 3వ వచనం. యోషియా కుమారుడు యెహోయాకీము యూదాకు రాజు ఉండగా. అంటే యెహోయాహాజు గురించి చెప్పలేదండి, ఎందుకంటే 3 నెలలే కదా అని చేత ఆయన గురించి చెప్పలేదు అనుకున్నాను నేను. కీముని గురించి చెప్పాడండి. యోషియా కుమారుడు యెహోయాకీము యూదాకు రాజు ఉండగాను. ఆ తర్వాత యోషియా కుమారుడైన సిద్కియా యూదాకు రాజు ఉండగాను. సిద్కియా యోషియా కుమారుడు సిద్కియా యూదాకు రాజు ఉండగాను. అప్పుడు సిద్కియా ఏలుబడి గురించి చెప్తున్నాడండి. సిద్కియా ఏలుబడి 11వ సంవత్సరాంతం వరకు, అంటే అతను 11 సంవత్సరాలు పరిపాలించాడు. 11వ సంవత్సరం అంతం వరకు అనగా అంటే మళ్ళీ వివరంగా చెప్పాడు. అంటే 11వ సంవత్సరం 5వ నెలలో యెరూషలేము చెరకు తీసుకొని పోబడు వరకు యెహోవాకు ప్రత్యక్షమగుచుండెను. ఈయన కాలంలో యెహోవాకు ప్రత్యక్షమైంది, ఈయన కాలంలో యెహోవాకు ప్రత్యక్షమైంది, ఈయన కాలంలో యెహోవాకు ప్రత్యక్షమైంది, ఈయన కాలంలో యెహోవాకు ప్రత్యక్షమైంది, ఈయన కాలంలో యెహోవాకు ప్రత్యక్షమైంది. మొత్తం ఎన్ని సంవత్సరాలండి? 41 సంవత్సరం లేదా 40 సంవత్సరాలు యెహోవాకు ప్రత్యక్షమైంది. అలా అది చెప్పాడండి. అంటే ఈ 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ 1వ అధ్యాయంలోనేమో గ్రామం దేశం, 1వ వచనంలోనేమో గ్రామం దేశం గోత్రం తండ్రి కాలం చెప్పాడు. 2వ వచనంలోనేమో యోషియా పరిపాలనలో 13వ సంవత్సరంలో యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమైంది అన్నాడు. 3వ వచనంలో యోషియా కుమారుడైన యెహోయాకీము రాజుగా ఉన్నప్పుడు, యోషియా కుమారుడైన సిద్కియా రాజుగా ఉన్నప్పుడు, సిద్కియా 11వ సంవత్సరం అంతం వరకు, అంటే 11వ సంవత్సరం 5వ నెల వరకు యూదా యెరూషలేముకు కొనిపోబడే వరకు ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అన్నాడండి. అప్పుడు ఇవన్నీ కలిపి ఈ 3 వచనాలకు ఒక పేరు పెట్టాలండి. మ్యాథ్యూ ప్రసాద్ గారు చెప్పండి.
ఇంకొకళ్ళు అడిగానండి ఈసారికి. అంటే అంటే ఇప్పుడు ఈ 3 వచనాల్లో హీరో ఎవరండి? ఇర్మియా అండి. ఇర్మియా అండి. ఇప్పుడు యోషియా రాజైనా సరే అసలు ఈ గ్రంథంలో చెప్పేది యోషియాని గురించి కాదు, ఇర్మియాని గురించి. ఎందుకంటే ఆయన ప్రవక్తగా ఎప్పుడు స్థిరపడ్డాడు, ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎవరెవరి కాలాల్లో ప్రవక్తగా పనిచేశాడు అది చెప్తున్నాడు. కాబట్టి ఇర్మియా హీరో అండి. అంటే ఇర్మియాని గురించి అనొచ్చండి, లేకపోతే గ్రంథకర్తను గూర్చి అనొచ్చండి. ఎందుకంటే అది ఇప్పుడు ఈ గ్రంథం రాసింది ఆయనే కాబట్టి గ్రంథకర్తను గూర్చి అనొచ్చండి. ఇర్మియాను గూర్చి లేకపోతే గ్రంథకర్తను గూర్చి నేనేం రాసుకున్నానంటే గ్రంథకర్తను గూర్చి అని రాసుకున్నానండి. అమ్మా ఏంటో అదే ఎవరెవరి కాలంలో పనిచేశాడు, ఇర్మియా ఎవరెవరి కాలంలో పనిచేశాడు అలాగన్నా చెప్పచ్చు. అంటే గ్రంథకర్తను గూర్చి ఇర్మియా ఎవరి కాలంలో పనిచేస్తాను? అంటే 2-3 వచనాలనేమో ఎవరి కాలంలో పనిచేశాడో చెప్పాడు. మొదటి వచనంలోనేమో ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆయన గ్రామం ఏంటి, ఆయన దేశం ఏంటి, ఆయన గోత్రం ఏంటి, ఆయన తండ్రి ఎవరు, ఆయన ఏ కాలంలో పనిచేశాడు అంటే మొత్తం ఇర్మియాను గురించి చెప్పాడు. కాబట్టి గ్రంథకర్తను గురించి లేకపోతే ఇర్మియా ఎవరి కాలంలో పనిచేశాను అలా. అంటే ఇప్పుడు చదివిన తర్వాత మనమే ఆలోచించుకోవాలండి, దీనికి ఏం పేరు పెట్టాలి, దీనికి ఏం పేరు పెట్టాలో ఆలోచించాలండి. కావాలంటే ఒక పేరు పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ చదివిన తర్వాత వాళ్ళకి అది ఇది బాగుంటుంది అనుకుంటే అప్పుడు మనం చెరిపేసుకొని లేకపోతే ఇంకో పేరు లేకపోతే కొట్టేసి ఇంకో పేరు పెట్టుకో అలాగనమాట అండి. మొత్తం మీద ఓ పేరాకి ఓ పేరు పెట్టుకోగలగాలి. ఆ పేరు మన మనసులో ఉండాలి. ఓకే. ఆ తర్వాత 4వ వచనం నుండి 10వ వచనం వరకు రెండో భాగం 4-10 చేరిపెద్దాం. ఇది 4-10 ఇక్కడ నుంచి ఓకే. 4వ వచనం 1వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు చదువు బాబు. సెలవిచ్చాను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను.
వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఓకే, ఏముందండి ఈ వచనాలు మనం చదివేశాం, ఇంకా పేరు పెట్టుకోలేదేమో. అయితే ఏముందండి వచనాలు? దేవుడు ఇరిమియాను పిలుచుట, అలాగండి, అదే తర్వాత రాసుకుందాం. దేవుడు ఇరిమియాను పిలుచుట. అప్పుడు ఇక్కడ ఇరిమియాకిని దేవుడికి మధ్య ఇది సంభాషణ జరిగిందండి. ఆ సంభాషణలో యెహోవా దేవుడు అంటున్నాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. అంటే నాకు ప్రత్యక్షమై, ఇరిమియాకు ప్రత్యక్షమై, అంటే గ్రంథకర్త ఆయనే కాబట్టి నాకు ప్రత్యక్షమైంది అన్నాడండి. అక్కడ నాకు, నేను అనే మాటలు ఉన్నాయి. 4లో నాకు, 6వ వచనంలో 2వ లైన్లో నాకు శక్తి చాలదు, 7వ వచనంలో నాకేలాగు, 9వ వచనంలో నా నోరు ముట్టి, అది నాకు. అంటే యెహోవా దేవుడు నేను అనే మాట వాడాడండి. లేదా యెహోవా దేవుడు అన్నది 5వ వచనంలో నిన్ను రూపముని నిన్నెరుగుదును, నీవు గర్భము నుండి నేను నిన్ను ప్రవక్తగా నిన్ను. 6వ వచనంలో నేను నాకిలాగు, నేను బాలుడను, నేను నిన్ను నీవు పావలను, నీకు ఆజ్ఞాపించిన నిన్ను విడిపించుటకు నీ నోట నిన్ను నియమించి, 10వ వచనంలో ఆఖరి మాట నిన్ను నియమించి ఉన్నాను. అంటే యెహోవా దేవుడు ఇరిమియాతో నిన్ను అనే పదం వాడాడండి, నిన్ను అన్నాడండి. ఆయన యెహోవా దేవుడు నేను అనే మాట కూడా ఇక్కడ అనేక సార్లు ఉందండి. నేను నిన్ను పంపుతున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ నోట నా మాటలు నుంచుదును, నేను ఈ దినమున నియమించి ఉన్నాను. అంటే ఇలాగ యెహోవా దేవుడు ఇర్మియాకు మధ్యన జరిగిన సంభాషణ. అంటే మీరు తర్వాత నెమ్మదిగా నాకు, నిన్ను, నేను, నిన్ను, నీవు ఈ మాటలు కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే తప్పదుక, లేకపోతే ఈ బైబిల్లో ఆ గీతలు గీయటం ఇష్టం లేకపోతే పాత బైబిల్ ఒకటి తీసుకుని దాంట్లోనే గీతలు గీసుకోండి. అంటే మనకి ఆ పేర పట్టుకోవడం కోసం. ఓకే, ఇక్కడ సంభాషణలో యెహోవా దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు, యెహోవా దేవుడు అంటున్నాడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. 3 మాటలండి. ఒకటి, గర్భంలో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నువ్వు గర్భంలో పడకముందే నేను నిన్ను ఎరుగుదును అన్నాడండి. అంటే నేను ఎరుగుదును. 2వ మాట, నీవు గర్భము నుండి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, అంటే గర్భంలో ఉండగానే నిన్ను ప్రతిష్ఠించాను. 3వ మాట, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని, నిన్నెరిగితిని, నిన్ను ప్రతిష్ఠించితిని, నిన్ను నియమించితిని. 3 మాటలు. నిన్నెరిగితిని, నిన్ను ప్రతిష్ఠించితిని, నిన్ను నియమించితిని. రైట్. నిన్ను రూపింపక ఉనిపే నేను ఎరుగుదును. అలాంటి సందర్భం ఏదైనా ఒక వచనం చెప్పండి నాకు.
139 కీర్తనలో 13, 14 వచనాల్లో చదవండి ఒకసారి. కీర్తనలు 139, 139 కీర్తన 13, 14 వచనాలు. అంటే అక్కడ యెహోవా నా అంతరందినములను నీవే కలుగు చేసేదివి. అలాగా నీవే. చాలండి. ఇప్పుడు ఇర్మియాని రూపించక మునిపే దేవుడు ఎరుగును. అలాగే దావీదు కూడా నా అంతరింద్రియములు నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అన్నాడండి. వాళ్ళిద్దరినేనా లేదా అందరినేనా? మనందరినేనండి. మనందరినీ యెహోవా రూపించాడు. అది ప్రతి మనిషికి తెలియాలండి. ఇప్పుడు తెలియటం అంటే ఇప్పుడు చదివినప్పుడు అనుకుంటూ వేరు, అది ఎప్పుడూ మనసులో గుర్తుంచుకుంటూ వేరు. నన్ను రూపించినోడు దేవుడు, నన్ను ప్రతిష్ఠించినోడు దేవుడు, నన్ను పిలిచినోడు దేవుడు, నాకు ఈ పని అప్పగించినోడు దేవుడు, నన్ను బ్రతికిస్తున్నవాడు దేవుడు అని ఎప్పుడు ఈ భావం కలిగి ఉండాలన్నమాట అండి. అప్పుడు ఆ వ్యక్తి దేవుని పట్ల ఫెయిత్ఫుల్గా బ్రతకగలుగుతాడండి. అంటే ఇర్మియాని దావీదునే కాదు, మనందరినీ మన తల్లి గర్భంలో రూపించినోడు యెహోవా దేవుడు. అది ప్రతి ఒక్కరికి తెలియాలండి. ఒకవేళ యెహోవాని విసర్జించినోడు కూడా యెహోవాయే వాడి తల్లి గర్భంలో వాడిని రూపించాడు. అయితే వాడు పుట్టిన తర్వాత యెహోవా మీద తిరుగుబాటు చేశాడు, అంతేనండి. రెండో మాట, నీవు గర్భమందు పడకమునిపే నిన్ను ప్రతిష్ఠించితిని. ఇలాంటి మాట ఏమన్నా ఉందండి? ఎప్పుడైనా ఎక్కడన్నా ఉందండి? ఇలాంటి మాట ఎక్కడన్నా మనకు దొరుకుద్దా? ఎక్కడన్నా రాయబడిందా? ఎవరన్నా అన్నారా అలాంటి మాట? చెప్పండి సార్. పౌలు ఎక్కడ? గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ప్రత్యేకపరిచి అంటే ప్రతిష్ఠించి నన్ను పిలిచిన దేవుడు. చాలండి. అపోస్తలుడైన పౌలుకి అర్థమైందండి. అంటే దేవుడు నన్ను నా చేత సేవ చేస్తున్నాడు, ఆయన నా తల్లి గర్భంలో పడినప్పుడే నన్ను ఈ పని కోసం దేవుడు ప్రత్యేకించాడు అని అర్థం చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు దేవుడిని ఎరగనోడికి ఇది తెలియదండి. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు అవగాహనకు వస్తుంది? దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుళ్ళకి వచ్చిన తర్వాత, దేవుళ్ళో కాస్త బలపడిన తర్వాత, పెరిగిన తర్వాత అప్పుడు అర్థం అవుద్దండి. ఆయన నన్ను పిలిచి ఇలా వాడుకున్నాడు, నన్ను పిలిచాడు, అంత ముందే నన్ను ఏర్పరచుకున్నాడు, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ప్రత్యేకించాడు. అలా అది దేవుడు చేసేసాడు. కానీ ఆ మనిషికి ఎప్పుడు అర్థమవుద్ది? అతను రక్షించబడి ఆత్మీయంగా కొంతకాలం పెరిగిన తర్వాత బలపడిన తర్వాత అర్థమవుద్ది. పౌలుకి అర్థమైందండి. అలాగే మనందరికీ దేవుడు ఏ పనులు అప్పగించాడో, ఏ పనులు చేయాలని నిర్ణయించాడో, ఏ పనుల్లో దేవుడు మనల్ని వాడుకుంటున్నాడో అది ఒకసారి గమనించాలన్నమాట. ఆలోచించాలండి. ఓకే, అప్పుడు మూడో మాట, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇప్పుడు ప్రవక్తగా నియమించానని సంగతి ఎప్పుడు చెప్పాడండి? 13 అంటే యోషియా పరిపాలన 13వ సంవత్సరంలో చెప్పాడండి.
యోషియా పరిపాలన 13వ సంవత్సరంలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను. అప్పుడు చెప్పాడండి. అంతవరకు చెప్పడానికి లేదండి. ఇర్మియా, నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నిన్ను నేను ప్రతిష్ఠించాను, ఇదిగో నీకు ఈ పని అప్పగిస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు చెప్పాడండి. ఆ 3 మాటలను, ఆ 2 పనులు జరిగిపోయి 3వది ఇప్పుడు జరుగుతుంది. అంతేనండి, 2 జరిగిపోయినాయి, 3వది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు చెప్పాడండి. అప్పుడు ఈ సంభాషణలో ఈయనేమన్నాడండి, 6వ వచనం, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదు అని అనగా, అప్పుడు ఈయనేమన్నాడంటే నాకు శక్తి చాలదు యెహోవా, నేను బాలుండి అన్నాడండి. అంటే 4వ వచనంలో యెహోవా దేవుడు 3 మాటలు అన్నాడండి. 1, 2, 3. అంటే నేను రాయట్లేదు, మీరు రాసుకోండి. అప్పుడు ఇర్మియా అన్నాడండి, నేను బాలుణ్ణి, అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుణ్ణి, మాట్లాడటం నాకు శక్తి చాలదు, నేను బాలుణ్ణి, నాకు శక్తి చాలదు అన్నాడు. 2 మాటలు మాట్లాడాడండి. అప్పుడు మళ్ళీ యెహోవా అంటున్నాడండి, యెహోవా 5 పాటలు చెప్పాడండి. నాకు శక్తి చాలదు అన్నాడు. అక్కడ 1 నిమిషం నిలబడదామండి. నాకు శక్తి చాలదు, మాట్లాడడానికి నాకు శక్తి చాలదు. అప్పుడు మాట ఇచ్చేది ఎవరండి? నిలబడ్డానికి నాకు శక్తి చాలదు, నిలబెట్టేది ఎవరండి? పని చేయడం నాకు శక్తి చాలదు, పని చేసే శక్తి ఇచ్చేది ఎవరండి? దేవుడండి. ఎవరో ఆయన అన్నాడండి, నేను 100 మంది నలుండి నత్తోండి, నేను మాట్లాడలేను, నువ్వు నా మాట్లాడినావు కదా అన్నాడండి ఎవరో ఆయన. అప్పుడు ఆయనే ఉన్నాడండి, అసలు మోగోడిని సృష్టించినాడు ఎవడు? గుడ్డోడు కానీ కుంటోడు కానీ సృష్టించినాడు ఎవడు? నేనే కదా. అంటే దేవుడు అన్నప్పుడు, దేవుడు పనిచేయాలనుకున్నప్పుడు ప్రతి మనిషి తన గురించి ఆలోచించుకొని తన లోపాలను చూసుకుంటాడండి. నన్ను నిలబెట్టగలడు, నన్ను నడిపించగలడు, నన్ను వాడుకోగలడు అనేది అర్థం కానప్పుడు అలాగే అంటాడండి. ఆ తర్వాత దిగిన తర్వాత ఎవరు వాడుకుంటారండి? దేవుడు వాడుకుంటాడండి. ఒకసారి నా దగ్గరకు ఆయన వచ్చి, అంకులు నాకు కొంచెం నత్తి ఉంది, నేను దేవుని పనిచేస్తానా అన్నాడండి. అయ్యా, నాకు తెలిసి నువ్వు నోరు తెరువు, నేను నా మాటలతో నీ నోట్లో నింపుతాను అన్నాడు, కాబట్టి నీ నత్తి అయినా సరే నువ్వు దేవుని సేవ చేయగలవు అన్నాను. అలా ఎంతోమందిని ప్రోత్సహించామండి, ఎంతోమంది ప్రోత్సహించబడ్డారండి, ఎంతోమంది పనిచేస్తున్నారండి. అంచేత ఈ సందర్భంలో నిర్గమాకాండం 3-4 అధ్యాయాలు చదవట్లేదు, 3-4 అధ్యాయాలు వేసుకోండి అంతే. 3-4 అధ్యాయాలు దేవుడు మోషేని పిలుచుట, మోషే అక్కడ సాకులు చెప్పాడండి. ఎవరి దగ్గర సాకులు చెప్పాడండి? మన దగ్గర మనలాంటి దగ్గర సాకులు చెప్తే అల్లగొండ బ్రదరు, సోనుడు బ్రదరు అంటామండి. ఆయన దగ్గర పప్పులు ఉడుకుతాయా? ఆయన దగ్గర సాకులా? ఆయన చెప్పిన సాకులన్నిటికీ సమాధానం చెప్పాడు. చెప్పిన తర్వాత అబ్బా నేను ఎలా, నువ్వు ఎవరో మీద పంపించంటే నిన్నే పంపిస్తాను నీళ్ళు. ఆయన నిర్ణయించిన ఆయన యెహోవా దేవుడు మార్చుకుంటాడండి. ఏమైనా సరే మనం మార్చుకోవాలి తప్ప ఆయన మార్చుకోడు. యెహోవా నిర్ణయించేసాడు మోసను పంపించాలని. ఆయన అంటే నువ్వు వాళ్ళని తీసుకొస్తావు, ఈ స్థానంలో మీరు నన్ను ఆరాధిస్తానన్నాడండి. అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. నువ్వు విడిపించేస్తావు, తీసుకొచ్చేస్తావు, ఇక్కడికి వచ్చేస్తారు, ఈ పర్వతం దగ్గర నన్ను ఆరాధిస్తారు.
ఇంకా సాకులు చెబితే ఎలా కుదురుతుంది? ఆ సెలక్షన్ అద్భుతమండి. యెషయ ఆరాధ్యాన్ని చదివినప్పుడు యెషయాని సెలెక్ట్ చేయటం, ఇర్మియా 1వ అధ్యాయంలో ఇర్మియాని సెలెక్ట్ చేయటం, నిర్గమకాండంలో మోసేని సెలెక్ట్ చేయటం, ఈ మామూలు విషయాలు కాదండి. దావీదుని సెలెక్ట్ చేయటం, సమూయేలుని సెలెక్ట్ చేయడం, ఇవి మామూలు విషయాలు కాదండి. అబ్రహాముని పిలవటం, నోవహుని ఎంచుకుంటాం, అలాగండి ఎలీషాని ఎంచుకుంటాం. అంటే ఏలియాని ఎలా ఎంచుకుంటాం మనకు రాయలేదండి, అంచేత మాట్లాడటం. ఎలీషాని ఎందుకు ఎంచుకుంటాం రాయబడిందండి. అలాగండి యోనా కాదు, ఎవరండి ఆయన, ఆమోసుని ఎన్నుకుంటాం. ఆయన పశువులు కాపరటండి, పశువులు కాపరిని ఎన్నుకున్నాడండి. పేతురు యోహానులు ఎన్నుకుంటాం, పౌలుని ఎన్నుకుంటాం, ఇలాగా అదే మత్తయిని ఎన్నుకుంటాం. మామూలు విషయాలు కాదండి. నతానేయుల్ని ఎన్నుకుంటాం. ఓకే, నేను బాలుండే అని చెప్పేసి అంటే అప్పుడు యెహోవా దేవుడు అన్నాడండి. యెహోవా దేవుడు 5 పాయింట్లు చెప్పాడండి. నేను రాయట్లేదు, మీరు రాసుకోండి. 5 పాయింట్లు ఏమిటంటే 7వ వచనంలో, లేకపోతే ఇక్కడేమో 4, 5 వచనాలు, ఇక్కడేమో 6వ వచనం, ఇక్కడేమో 7, 8 వచనాలు. అలా 7, 8 వచనాల్లో యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చాను, నేను బాలుని అనవద్దు. ఒకటే, నేను బాలుని అనొద్దు, నువ్వు బాలుడైనా సరే అనొద్దు. సమూయేలుని బాలుడుగా ఉన్నప్పుడే వాడుకున్నాను. నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవాలను. 2, నేను నిన్ను పంపేవారి దగ్గరికి నువ్వు పోవాలి. 3, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. 4, వారికి భయపడకము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. 5 పాయింట్లు వచ్చినాయండి. ఈ 5 పాయింట్లలో బలమైన పాయింట్ ఏదండి అంటే అన్ని బలమైనయే, కానీ బలమైన వాటిలో బలమైంది, నేను నీకు తోడై ఉన్నాను. యెహోవా దేవుడు ఇర్మియాతో నేను నీకు తోడై ఉన్నాను అనే మాట 2 సార్లు ఇక్కడ ఈ అధ్యాయంలో 2 సార్లు వాడాడండి. 8వ వచనంలోను 19వ వచనంలోను. వారు నీతో యుద్ధం చేతురు కానీ నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైందును. వారు నీపైన విజయం పొందజాలరు. యేసు ప్రభు ఎవరికో నేను నీకు తోడుగా ఉంటాను, సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నారండి. ఎవరితో చెప్పాడండి? 12 మంది శిష్యులతో చెప్పారండి. ఆ మాట ఇప్పటికి కూడా ఎవరెవరికి వర్తిస్తుందండి? ఎవరెవరికి వర్తిస్తుందండి? ఎవరెవరికి వర్తిస్తుందండి? ఆయన సేవ చేయనోడు కూడా వర్తిస్తుందండి ఆ మాట. ఇప్పుడు ఆయన సేవ చేయట్లేదు, ఒకడు ఆడు కూడా దిగుతాడండి యేసు ప్రభు. మరి ఎవరెవరికి వర్తిస్తుంది? మీరు సేవ చేయట్లేదండి, రోడ్ల మీద తిరుగుతున్నారు, మీతో కూడా ఉంటారండి యేసు ప్రభు. ఉండరండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త పడించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామంలో బాప్తిసం ఇవ్వండి, నేను ఏ సంగతి రాజ్యం వాటి అన్నిటికీ బోధించండి, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉంటాను. అప్పుడు వాళ్ళకి వర్తిస్తుందండి. ఎవరైతే దేవుని సేవ చేస్తారో వారికి వర్తిస్తుందండి. దేవుని సేవ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉంటారండి?
యేసుప్రభు ఉంటాడండి. ఆయన వాగ్దానం అంటది. ఈ మధ్య ఇద్దరు సహోదరులు శ్రీకాకుళం వెళ్ళి సేవ చేస్తున్నారండి. ఏలూరు సంఘం వాళ్ళు పంపించారండి. వాళ్ళు పాపం ప్రారంభంలోనే కొంచెం ప్రాబ్లమ్స్ అటాక్ అయినాయండి. ఎవరో ఒక ఆయన అంటే వీళ్ళు వెళ్ళి ఓ చోట వాకింగ్ చెబుతుంటే ఎవరో వచ్చి అక్కడ కూర్చున్నారండి. ఇంకో సంఘ సభ్యులు వాళ్ళు పాస్టర్ గారికి తెలిసిందే సంగతి. వాళ్ళు వచ్చేది గొడవ చేశాడు అనమాట. అదిగో మా వాళ్ళు పిలిచేస్తున్నారు మీరు అని చెప్పి. అయ్యా మేము పిలవలేదండి, మేము పలానా వారి ఇంటికి వెళ్ళి వాకింగ్ చెప్తున్నానండి, వారు చుట్టాలటండి, అంచేత వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారండి, మేము పిలవలేదండి, మా దగ్గర రమ్మని అనలేదండి అని వీళ్ళు చాలా నెమ్మదిగా తగ్గించుకుని చాలా తగ్గింపులో సమాధానం చెప్పారండి. అతను ఇంకా రెచ్చిపోతున్నాడండి. ఇంకా ఎవరికో చెప్పాడు, వాళ్ళకి చెప్పాడు, వీళ్ళకి చెప్పాడు. జాగ్రత్త, గొడవలు అయిపోతాయని జాగ్రత్తని బెదిరించాడు. ఆఖరికి బతిమారాడు, నాకు కడుపు కొడుతున్నారు మీరు, క్రిస్మస్ నెలలో నాకేదో సందాలు వస్తాయి, ఆయన తీసుకుపోతున్నాడు, నాకు నా రాబడి పోద్దని అది కూడా ఓపెన్ చేసేశాడు. నేను మాత్రం కొంచెం కంగారు పడ్డాను. ఇప్పుడు స్టార్టింగ్లో ప్రతిరోజు నేను మొక్కలను ప్రార్థన చేశానండి. నేను ఆ బిడ్డలు ధైర్యపరచు అని. వాళ్ళకి ఒక విషయం గుర్తొచ్చిందటండి. మేము రాజమండ్రిలో సేవకి వెళ్ళినప్పుడు మేము చిన్నపిల్లలండి, మీసాలు కూడా రాలేదండి అప్పటికి. సత్యానంద గారు నేను అక్కడ సేవ చేసినప్పుడు ఒక సువార్తికుడి ఇంటికి వెళ్ళామండి. బ్రదరు మేము ఇక్కడ సేవ చేయడానికి వచ్చామండి. ఏంటి మీరేనా రాజమండ్రిలో సేవ చేయడానికి వచ్చారంట? రాజమండ్రిలో సేవ చేద్దామనే అని మమ్మల్ని బెదిరించాడండి. ఆయన కనీసం కూర్చోమన్నది, మేము నిలబడి ఉన్నాం, ఆయన కుర్చీలో కూర్చొని ఏంటి రాజమండ్రిలో సేవ చేద్దామని అన్నాడండి. అయ్యి అవునండి, రాజమండ్రిలో సేవ చేద్దామని. అటు మొదట మాత్రం చాలా కఠినంగా మాట్లాడాడు. తర్వాత బాగా ఫ్రెండ్ అయిపోయాడు. ఆ తర్వాత మా కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకున్నాడు. బాగా ఫ్రెండ్ అయిపోయాడు. అది గుర్తొచ్చిందంటండి వాళ్ళకి. జాషువా అంకుల్ గారు చెప్పారు ప్రారంభంలో ఎలాంటి సమస్యలు వచ్చినాయని. వాళ్ళు ఆధారపడలేదండి. వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, ధైర్యంగా ఉన్నారు, నిర్మలంగా ఉన్నారు, యథార్థంగా మాట్లాడారు. ఆ ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేశాడు. అంచేత ఆయన సదాకాలం తోడుగా ఉంటాడండి. దేవుని సేవ చేయనోడు దురదృష్టవంతుడండి. యేసు ప్రభు సదాకాలం ఉండటాన్ని త్రోసిపుచ్చుతున్నాడండి దేవుని యొక్క సేవ చేయనోడు. మనం యోషియా ఫిల్మ్ చూస్తున్నప్పుడు మనషేతో యోషియా అంటాడు, తాతయ్య అది అతను చనిపోయే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు అని ఏదంటే, తాతయ్య నేను ఒంటరిని అయిపోతాను తాతయ్య అంటే, నువ్వు ఒంటరుడు కావు, యెహోవా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటాడండి. నువ్వు ఒంటరుడు కావు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటారు. నువ్వు ఒంటరుడు కావు, యేసు ప్రభు సదాకాలం నీతో ఉంటాడు, నువ్వు ఒంటరుడు కావు, ఆధారపడక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉంటాను అది చెప్పాడండి. చెప్పిన తర్వాత యెహోవా దేవుడు ఓ పని చేశాడండి, నోరు ముట్టాడండి. ఎందుకంటే నేను మాట్లాడే శక్తి సరిపోదన్నాడు కాబట్టి యెహోవా దేవుడు 9వ వచనంలో ప్రాబ్లం ఏంటంటే మాట్లాడే శక్తి సరిపోదన్నాడండి. నేను రైట్, నీకు మాట్లాడే శక్తి సరిపోదు కాబట్టి నేను నోరు ముడతాను. నేను నోరు ముట్టాడండి. నోరు ముడితే ఏమవుద్దండి? నోరు ముడితే ఏమవుద్దండి? ఓహో బొడబొడబొడబొడబొడమని మాటలు వచ్చేస్తాయండి. నోరు ముట్టాడటండి. ముట్టిన తర్వాత యెహోవా ఇలాగ సెలవిచ్చాను, యెహోవా నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను. ఇక్కడ నోరు ముట్టిన తర్వాత 6 పాయింట్లు చెప్పాడండి. నోరు ముట్టి 6 పాయింట్లు చెప్పాడండి. 1, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవాలను.
నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. నేను 7వ వచనం చదివేస్తున్నానండి. 9వ వచనం నోరు ముట్టిన తర్వాత 10వ వచనం పెళ్ళగించుటకును 1 పెళ్ళగించుటకును 2 విరగొట్టుటకును 3 నశింపజేయుటకును 4 పడద్రోయుటకును 5 కట్టుటకును 6 నాటుటకును నిన్ను నియమించి ఉన్నాను. అంటే నోరు ముట్టి దేవుడు నియమించాడు. దేవుడు నియమించాడు. అప్పుడు ఏం చేయడానికి నియమించాడు? పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయటానికి, పడద్రోయటానికి, కట్టడానికి, నాటడానికి. నిన్ను నియమించాను. ఏం చేయడానికి నియమించాడు అంటే 6 విషయాలు చెప్పాడండి. ఆ తర్వాత ఎవరి మీద నియమించాడు? ఎవరి మీద నియమించాను? జనులందరి మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించాను. జనులందరి మీదను రాజ్యముల మీదను. రైట్. అప్పుడు 4-10 వచనాలకి ఏం రాసుకున్నాడు? దేవుడు ఇర్మియాను పిలుచుట. దేవుడు ఇర్మియాను పిలుచుట. దేవుడు ఇర్మియాను పిలుచుట. దేవుడు పిలుచుట. అమ్మా నీకేమేమి గుర్తొచ్చినాయి? దేవుడు పిలిచిన సందర్భాలు చెప్పు. అబ్రహాముని పిలిచాడు, పౌలు పిలిచాడు, సమూయేలు పిలిచాడు, మోసేని పిలిచాడు. అమ్మా ఆమోసుని పిలిచాడు, యెషయాని పిలిచాడు. అమ్మా మీ వెనకన్న బ్రదర్స్ ఇంకెవరిని పిలిచాడండి దేవుడు? పౌలుని పిలిచాడు, దావీదుని పిలిచాడు. అలాగండి మనల్ని పిలిచాడు. సువార్త ద్వారా పిలిచాను. వచనం కావాలండి. సువార్త ద్వారా పిలిచాను. 2వ తెస్సలోనికయ 5వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. నా సువార్త ద్వారా మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు ఆయన్ని పిలిచి పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయటానికి అంటే మనల్ని పిలిచాడండి. రక్షించడానికి పిలిచాడు. సువార్త ప్రకటించడానికి, రక్షించడానికి, సంఘాలను కట్టడానికి మనల్ని పిలిచాడండి. ఓకే. 11వ వచనం నుండి 16వ వచనం వరకు. 11, 16. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదం చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానని నేను. 2వ మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదని అంటిని. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను,
ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును. ఓకే, చాలండి. ఇప్పుడు ఈ పేర చదివాం. ఏముందండి పేరలో? ఈ పేరలో ఏముందండి? 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ పేరలో ఏముందండి? 2 దర్శనాలు కనపడుతున్నాయండి. 2 దర్శనాలు, వాటి భావాలు. 2 దర్శనములు, 2 దర్శనములు, వాటి భావములు. మొదటి దర్శనం 11వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యిర్మీయా నీకేమి కనపడుతున్నది అని సెలవిచ్చాడటండి. అప్పుడే ఈయన చెప్పాడు సమాధానం, బాదము చెట్టు చువ్వ నాకు కనపడుతుంది. మొదటి దర్శనం బాదము చెట్టు చువ్వ. ఆ ప్రాంతంలో బాద చెట్లు బాగా ఉంటాయటండి, బాగా ఎక్కువ బాదం ఉంటాయటండి. బాదం చెట్టు చువ్వ కనపడుతుంది అన్నాడు. అప్పుడు యెహోవా అన్నాడు, నువ్వు బాగుగా కనిపెట్టావు, బాగా కనిపెట్టావు, కరెక్ట్ చెప్పావు. ఇలాంటి మాట ఎక్కడో విన్నాం మనం ప్రకటనలో. వీళ్ళు ఎవరో ప్రభా నీకే తెలుసు అని చెప్పేసి అప్పుడు ఆయన చెప్తాడు అనమాట అండి. అలాగే అంటే దేవుడు కానీ దేవుడు పంపించిన దూత కానీ ఆ ప్రవక్తను అడుగుతారండి, ఏంటది అంటే వాళ్ళు ఇన్వాల్వ్ చేయటం అనమాట అండి. అదే మైల్డ్గా కూర్చోకుండా ఇన్వాల్వ్ చేయటం కోసం ఏం చూస్తుంది, నీకేం కనపడుతుంది? బాదం చెట్టు చువ్వ కనపడుతుంది. అప్పుడు ఏంటి దాని అర్థం? నాకు తెలీదు, ఎవరికి తెలీదు. అక్కడ చెప్పాడండి దేవుడు, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుతున్నాను. నేను చెప్పిన వాక్యము భావం ఏమిటంటే, నేను చెప్పిన వాక్యము లేకపోతే వాక్యము నెరవేర్చుటకు ఆతురపడుతున్నాను. అంటే దేవుడు ఒక దర్శనం చూపించి దానికి ఒక భావం చెప్తున్నాడండి. దాని భావం ఏంటంటే, నేను చెప్పిన మాట నెరవేర్చడానికి ఆతురపడుతున్నాను. నేను ఏంటంటే అది చెప్పిన మాట. ఇశ్రాయేలు చేసిన పాపానికి నేను చెరకు పంపించాలనుకుంటున్నాను, బబులోను చెరకు పంపించాలనుకుంటున్నాను. అది చేయడానికి నేను ఆతురపడుతున్నాను, నేను ఆలస్యం చేయను, ఆతురపడుతున్నాను నేను. అందుకు అది చూపించాడండి. రెండవ దర్శనం అంటే మీరు దర్శనానికి ఒక గుర్తుపెట్టుకోండి, దాని భావానికి ఒక గుర్తుపెట్టుకోండి. మీరు ఏ గుర్తుపెట్టుకుని నాకు తెలియదు. దర్శనానికి ఒక గుర్తుపెట్టుకోండి, దాని భావానికి ఒక గుర్తుపెట్టుకోండి. లేదా దర్శనానికి ఓ రంగు పెన్సిల్ వాడండి, దాని భావానికి ఓ రంగు పెన్సిల్ వాడండి. ఓకే, 13వ వచనం, రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనపడుతున్నదని సెలవీయగా, మసలుచున్న బాణ నాకు కనపడుతున్నది. మసలుచున్న బాణ. ఓ బాణ ఉంది, దాంట్లో ఏదో పదార్థం ఉంది,
బాగా మంట పెడితే మసులుతుంది చూడండి, అది మసులుతుంది, అది మసులుతున్న బాణ. ఆ తర్వాత నాకు కనబడుతున్నది, దాని ముఖము ఉత్తరపు దిక్కునకు తిరిగి ఉన్నది. దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నది. మసలుతున్న బాణ, దాని ముఖం ఉత్తర దిక్కు కనపడటం, ఆ ముఖం ఉత్తర దిక్కు తిరిగి ఉండటం. అప్పుడు దేవుడు చెప్తున్నాడండి, భావం ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. అది మీరు రాసుకోండి, భావం దగ్గర రాసుకోండి. ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. అప్పుడు దాన్ని వివరిస్తున్నాడండి 15వ వచనం అంతా. ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచేదను. ఆ ఉత్తర దిక్కులో ఉన్న రాజ్య సర్వ వంశస్థులను పిలుస్తాను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మముల్లోనూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. ఉత్తర దిక్కున ఉన్నవాళ్ళు రాజ్య సర్వ వంశస్థులు వస్తారట. 3 పనులు చేస్తారండి. ఒకటి, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మముల్లో సింహాసనాన్ని స్థాపించుకుంటారటండి. 2, యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగా తమ సింహాసనాన్ని స్థాపించుకుంటారటండి. 3, యూదా పట్టణాలన్నిటికీ ఎదురుగా తమ సింహాసనాన్ని స్థాపించుకుంటారటండి. అంటే తూర్పు భాగంలో ఉన్న బబులోనీయులు వచ్చి యెరూషలేము గుమ్మములోను యెరూషలేము చుట్టూ ప్రాకారములన్నిటి ఎదుటను యూదా పట్టణాలన్నిటి ఎదుటను సింహాసనాలు స్థాపించుకుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమైపోతారన్నమాట అండి, వాళ్ళకు లోనైపోతారు, లేదా వాళ్ళ చేత సంహరించబడతారు. ఎందుకు ఇది అంత జరుగుతుంది? ఎందుకో చెప్తున్నాడండి. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటను తమ చెడుతనును బట్టి నేను వారిని గూర్చి ఈ తీర్పు ప్రకటింతును. ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? వాళ్ళు 3 పనులు చేశారు. అందుకు ఆ 3 పనులు చేయించాను నేను. యూదా వారు చేసిన 3 తప్పులేంటి? 1, యెరూషలేము వారు నన్ను విడిచారు. 2, అన్య దేవతలకు ధూపం వేశారు. 3, తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించారు. అలాంటి చెడుతనంతను బట్టి నేను ఈ తీర్పు ప్రకటించాను. అంటే యాక్చువల్గా నాకు నోట్స్ రాయటం లేదండి, ఎందుకంటే టైము నేను ఇదంతా రాయిస్తే కుదరదండి. అని చెప్పి నెంబర్లు చెప్పేస్తాను, మీరు నెంబర్లు వేసేసుకోండి, మీరు త్వరగా రాసుకుంటే రాసేసుకోండి. ఇప్పుడు ఉత్తర దిక్కు అదే మొసలుచున్న బాణ ఉత్తర దిక్కు ఉందంటే దాని భావం ఏంటండి? ఉత్తర దిక్కు నుండి అక్కడున్న రాజ్యాలు అంటే శత్రు రాజ్యాలు వస్తాయి, నేను రప్పిస్తాను. వాళ్ళు వచ్చి ఏం చేస్తారటండి?
తమ సింహాసనాన్ని స్థాపిస్తారు. ఎక్కడెక్కడ? 1 యెరూషలేము గుమ్మాల్లో, 2 యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములన్నిటి ఎదుట, 3 యూదా పట్టణాలన్నింటిలో తమ సింహాసనాన్ని స్థాపిస్తారు. నెంబర్లు వేశారండి. ఓకే, అప్పుడు ఎందుకు ఇదంతా జరిగింది? దేవుని ప్రజలకు ఎందుకు ఇదలా జరిగింది? వాళ్ళు మూడు తప్పులు చేశారు. 1, వారు యెరూషలేము వారు నన్ను విడిచారు. అంటే యెహోవాను విడిచిపెట్టకూడదండి. యెహోవాను విడిచిపెట్టడం ఏంటో మనం 2వ అధ్యాయంలో ఇంకో మాట చదువుదామండి. ఇప్పుడు నేను చెప్పను, తర్వాత గుర్తు చేయండి నాకు కాస్త. ఓకే, వాళ్ళని విడిచిపెట్టారు. 2, తమ అన్ని దేవతలకు ధూపం వేశారు. 3, తాము రూపించుకున్న వాటికి నమస్కారం చేశారు. అంటే మనకి స్ట్రాంగ్గా దేవుని యొక్క వాక్యం తెలియకపోవటం వల్ల ఏదైనా శంకుస్థాపన జరిగిందనుకోండి, కొబ్బరికాయలు కొడతారు కదండి. అన్నిలు కొడతారా, క్రైస్తవులు కొడతారా? అన్నిలు కొడతారా, క్రైస్తవులు కొడతారా? అన్నిలు కొడతారు, క్రైస్తవులు కొడతారు. క్రైస్తవులు కొట్టరా? క్రీస్తు సంఘస్థులు కూడా కొడతారు. ఏంటో కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారండి? మనకింత స్ట్రాంగ్గా దేవుని యొక్క వాక్యం తెలియలేదండి. మనకి ఎంతవరకు ఏం చెప్పారండి? క్రీసంగరేటు, 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 క్రీసంగరేటు. ఎంతసేపు క్రీసంగరేటు? బతుకంతా క్రీసంగరేటే. సంవత్సరాల తరబడి క్రీసంగరేటు, క్రీసంగరేటు, క్రీసంగరేటు. అంతే తప్ప క్రీసంగంలో ఎలా బతకాలో ఎవడో చెప్పలేదండి. అందుకే మన బ్రతుకులు మారలేదండి. ఆ పనికి మళ్ళీ బ్రతుకులు బతుకుతూనే క్రీసంగం చెప్పుకుంటూ ఉన్నామండి. ఇప్పుడు వాక్యం తెలిసింది, కొబ్బరికాయ కొడతామండి. ఒక ఆయన శంకుస్థాపన రమ్మన్నాడండి నన్ను. పొద్దున్న 7 గంటలు రమ్మన్నాడండి. పొద్దున్న లేచి వెళ్ళిపోయానండి. వెళ్ళిన తర్వాత పెద్ద చాలామంది వచ్చేసారండి అక్కడికి. ఆ ఏరియా వాళ్ళందరూ వచ్చేసారు, కొంచెం రాజకీయ నాయకులు వచ్చేసారు, వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు, పాస్టర్లు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఆ మేస్త్రి అక్కడ ఇన్ని కొబ్బరికాయలు వేస్తారండి. మేస్త్రి ఒకళ్ళకి ఎత్తాడు, ఒకళ్ళు కొడుతున్నాడండి. అప్పుడు ఆ ఓనర్ గారు, బ్రదరు మీరు కొట్టండి, పర్లేదు లేండి అన్నాను చాలా సున్నితంగా. సరే ఆయన వదిలిపెట్టేసండి నన్ను. అందరూ కొడుతున్నారండి. ఆ మేస్త్రి కొబ్బరికాయ ఈయనకిచ్చి పాస్టర్ గారికి ఇవ్వండి అన్నాడండి. అంతకుముందు నేను ప్రార్థన చేశానండి. పాస్టర్ గారికి ఇవ్వండి అన్నాడండి. ఆయనేమో బ్రదరు అన్నాడు, వద్దండి అన్నాడు. వీడు మళ్ళా ఏయ్ అన్నానండి. అప్పుడు ఆగాడండి. అంటే నేను అంటే చాలా చాలా సున్నితంగా సహించి చెప్తున్నాడు, వద్దండి బ్రదరు వద్దండి. నా ముఖం ప్రార్థన చేసి ఏ ముఖంతో మళ్ళీ కొబ్బరిగా ఉంటుందండి. నేను మనిషినా పశువునా? ఈ చేతితో ప్రార్థన, ఈ చేతితో కొబ్బరికాయనా? అంటే ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. తెలియనప్పుడు కొబ్బరికాయలు కొడతాం. తెలిసిన తర్వాత ఇంకా తెలిసిన తర్వాత వెళ్ళమండి. అసలు వాటికి వెళ్ళమండి. భవిష్యత్తులో చాలా కార్యక్రమం మానేవలసి వస్తుందండి. ఓకే, అప్పుడు 11, 16 వచనాలకు ఏమి రాసుకున్నామండి? 2 దర్శనములు, వాటి భావములు అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు 17, 18 వచనాలు, 19